మన వేణుగారు కానీ మొత్తం అందరూ మంత్రులు అందరూ వచ్చి అక్కడ పరామర్శ చేయడం. ఓకే. బీజేపీ పార్టీ అధ్యక్షుడు గాని అక్కడ పార్టీలకు అతీతంగా వచ్చారు. ఇప్పుడు కందులు లక్ష్మీ దుర్గేష్, సుభేష్ అందరూ అంటే అందరూ వచ్చారు. ఎందుకంటే ఆయన అజాత శత్రువు ఒకటి, రెండోది పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తి. అందుకు ఆయన అటైర్ ఒక మన పార్టీకి కూడా పరిమితి చేయలేని వాతావరణం. అయితే ఇక్కడ ఒకటి క్రాంతి వ్యవహారం పైన మీరు క్లారిటీ ఇచ్చారు. రెండో కీలకమైనది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఒక స్టేట్మెంట్ చేశారు. అంటే ఏంటంటే కూటమిలో వచ్చి ఉంటే గవర్నర్ అయ్యేవారు, గవర్నర్ చేద్దాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ అని ఒక స్టేట్మెంట్ చేశారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ముద్ర గారి ఇంటికి వస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ ద్వారా కవర్ పెట్టించడం వాస్తవం. బొలిశెట్టి శ్రీనివాస్ రావడం, ఆయన మధ్యాహ్నం వరకు భోజనాలంతా చేసి మాట్లాడి ఆ రోజు అక్కడి నుంచి కూడా మిథున్ రెడ్డి గారు కూడా నన్ను ఇక్కడ పంపించారు తోట కింద. నేను కూడా అక్కడ రావడం జరిగింది. కాకినాడ ఎంపీ గిరిగారికి ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ముద్రగడ గారు ఎప్పుడైతే మాట ఇచ్చాడో మాట తప్పని వ్యక్తి. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆహ్వానించారని చెప్పి ఆ పార్టీలో కలవడానికి మీ ఇంటికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకుంటారని చెప్పి బొలిశెట్టి శ్రీను గారు ఒక పట్టుకొచ్చారు. ఆ పట్టుకొచ్చిన దాని ప్రకారం ఆయన కట్టుబడి జనసేనలో జాయిన్ అవడానికి నిర్ణయించుకున్నారు. మరి తర్వాత జరిగిన పరిణామాలు మరి మనోహర్ గారికి తెలియాలి. దాన్ని ఎవరు ఆర్జించారు, పార్టీలోకి వస్తానంటే మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఆర్జించారు? 23వ తారీఖు వస్తా అన్నారు. 23, 24, 25 కూడా చూసాము. అయినా కూడా ఎవరు రాలేదు. ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకి ఫస్ట్ ఎవరికైతే మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడిన వ్యక్తి. ఆ తర్వాత పరిణామాలు 10 రోజులు కూడా వెయిట్ చేయడం జరిగింది. ఆ దాని నుంచి ఏ విధమైన రిప్లై రాలేదు. ఆయన ఏదైతే ఇక ఆయన రెండో ఆయనకి ఇంక అక్కడ అనుకున్నది జరగలేదు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాన్ని ఎప్పుడు కూడా సడన్ గా చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయానికి ఎప్పుడు కూడా ఆయన వెనకడిగాడు. వైఎస్ఆర్ పార్టీ వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకున్న ప్రకారం పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయన పార్టీ ఈ 2 సంవత్సరాలు బట్టి ఆ పార్టీలో మరి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏదైతే ఎలక్షన్ లో అంటే ఆ ప్రకటనపై ఏంటి అంటే అటు కూటమిలోకి వచ్చుంటే గవర్నర్ అయ్యేవారు, గవర్నర్ చేద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు అంటూ మంత్రి కామెంట్ చేశారు నాదెండ్ల మనోహర్. ఆ కామెంట్ ఒకసారి విందాము యాజ్ ఇట్ ఈస్ గా. ఏమన్నారు అనేది ఒకసారి తోట రామకృష్ణ గారు మీకు వినిపిస్తున్నది. మీరు కూడా ఫాలో అయ్యారు. ప్రేక్షకుల కోసం ఒకసారి అది ప్లే చేద్దాం. ఒక్క నిమిషం. బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభన్ గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. పద్మనాభన్ గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి. కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకున్నాం. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తూ ఉన్నారు తోట రామకృష్ణ గారు నాదెండ్ల మనోహర్ గవర్నర్ పదవి నాదెండ్ల మనోహర్ అని చెప్పి వాస్తవాలు కాదండి, అబద్ధాలు, రాజకీయ ప్రయోజనాల గురించి ఇప్పుడు చెప్పి మాటలు తప్ప ఎప్పుడు కూడా ఆ ప్రస్తావన రాలేదు. అసలు ఆప్ చేసింది ఈయనని మొత్తం అందరికీ అనుమానం. ఈ పార్టీలోకి ఆయన రాకని అడ్డుకున్నది ఈయనని చెప్పి. ఎవరండి మనోహర్ గారు? పార్టీలోకి రాకుండా అడ్డుకున్నది మనోహర్ గారా? మనోహర్ గారే అని అప్పట్లో అక్కడికి మాకు సంకేతాలు వచ్చినాయి. ఏ విధమైన జరిగిందా ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? అంటే నాదెండ్ల మనోహర్ అడ్డుకున్నారు అంటున్నారు కదా, అప్పుడు అది ఏంటంటే ఎందుకంటే నేను అందుకే స్టార్టింగ్ లో అన్నాను, ఒక రకంగా ముద్రగడ పద్మనాభానికి మీరు కుడి భుజంగా ఉన్నారు, ఒక ఆత్మలాగా ఉన్నారు, ప్రతి విషయాన్ని మీ ద్వారా పంచుకుంటారని చెప్పారు. ఈ ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా? దానిపైన ఆయన ఎలా స్పందించారు?
నాదన్ల మనోహర్ గారు అసలు పార్టీలోకి అలా అది వచ్చింది బుల్షిట్ సీల్ గారు తీసుకొచ్చారు తప్ప నాదన్ల మనోహర్ గారు ఈ ఇన్సిడెంట్ లో అది లాస్ట్ అండ్ ఫైనల్ గా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కాబట్టి ఆ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ఆ విషయాన్ని అక్కడ ఆప్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చి విషయం అక్కడ ఏం వచ్చిందో దాన్ని బయటకు రాకుండా చేసిన వ్యక్తి నాదన్ల మనోహర్ అని మా ఉద్దేశం అండి. ఎందుకంటే అంతా అయిపోయింది, జాయిన్ అయిపోతాం అన్న టైంలో అది సడన్ గా బ్రేక్ చేశారు. ఓకే, అది మన బుల్షిట్ సీన్ గారు ఏమంటారంటే మేము పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు మేము తీసుకుందామని చెప్పారు. అది అవాస్తవం అండి, ఎందుకంటే అది వాస్తవం కాదు. అది వారు కావాలనే ఒక పవర్ పాయింట్ ఒకరి దగ్గరే ఉండాలి అని రెండో వ్యక్తి వస్తే ఈయనకు పవర్ పాయింట్ అవుతాడన్న దాని మీదే వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ సలహాల మేరకే ఆగారని చెప్పి అప్పట్లో మేము అనుకున్నాం సార్. 2024 ఎన్నికలకు ముందే కాదు, 2018, 19 ఆ టైంలో కూడా ముద్రగడ పద్మనాభం గారిని జనసేన పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అప్పుడు కూడా కొన్ని శక్తులు అడ్డుకున్నాయని అంటూ ఉంటారు. నిజమేనా? అది ఎంతవరకు వాస్తవం? అది ఎప్పుడైనా మీ దగ్గర ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారా? అది అన్నారు కానండి, వాళ్ళు సరైన రిప్లై అనేది పాస్ చేయలేదండి. ఆయన